జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. టాలీవుడ్ నుంచి హీరోగా పరిచయమై ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో సత్తా చాటుతున్న హీరో రెబల్ స్టార్ ప్రభాస్. బాహుబలి తర్వాత నుంచి తన రేంజ్ను పెంచుకుంటున్న ప్రభాస్ వరుసగా భారీ చిత్రాలు నటిస్తున్నారు. వాటి ఫలితాలతో ఏమాత్రం సంబంధం లేకుండా మరిన్ని సినిమాలు చేస్తూ ఉన్నారాయన. ఇలా ఇప్పుడు సలార్ సీజ్ ఫైర్ అనే మూవీతో శుక్రవారం మన ముందుకు వచ్చారు. ఎన్నో అంచనాలతో ఈ మూవీ విడుదలైంది గ్రాండ్గా. దీనికి భారీ స్థాయిలో రెస్పాన్స్ వస్తుంది. కలెక్షన్లు కూడా భారీగా వస్తున్నాయి. మరి సలార్ సీజ్ ఫైర్ 16 రోజుల్లో వసూళ్లు ఏ విధంగా ఉన్నాయి, 17వ రోజు కలెక్షన్స్ ఎంత మేర రాబట్టనున్నాయి, టాలీవుడ్ బాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన యాక్షన్ మూవీ సలార్ సీజ్ ఫైర్. ప్రశాంత్ నీల్ తీసిన ఈ సినిమాను హోంబలే ప్రొడక్షన్ బ్యానర్పై విజయ్ కరందూర్ నిర్మించారు. శృతి హాసన్ హీరోయిన్గా, జగపతి బాబు, పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్గా చేశారు. శ్రియారెడ్డి, టిన్ను ఆనంద్, బాబీ సింహ, ఈశ్వరీరావులు కీలక పాత్రలో నటించారు. రవి బస్రు సంగీతాన్నిచ్చారు ఈ సినిమాకి. సలార్ సీజ్ ఫైర్ చిత్రానికి నైజాంలో 60 కోట్లు, సీడెడ్ 24 కోట్లు, ఆంధ్రప్రదేశ్లో 60 కోట్లతో కలిపి తెలుగులో 120 కోట్ల మేర బిజినెస్ అయింది. అలాగే కర్ణాటకలో 30 కోట్లు, తమిళనాడులో 12 కోట్లు, హిందీ 75 కోట్ల రూపాయలు, రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం 3 కోట్లు, కేరళ 6 కోట్లు, ఓవర్సీస్ 75 కోట్లతో 345 కోట్ల మేర సలార్ బిజినెస్ జరిగింది. తొలి రోజు 178 కోట్ల రూపాయల రికార్డు వసూలు నమోదు చేసింది సలార్. రెండో రోజు 117 కోట్లు, మూడో రోజు 100 కోట్ల మార్కు దాటింది. ఇలా 14వ రోజు 16 కోట్లు, 15వ రోజు 12 కోట్లు, 16వ రోజు 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు తీసుకువచ్చింది ప్రపంచవ్యాప్తంగా. 16 రోజుల్లో మొత్తం 713 కోట్ల వరకు సలార్ వసూళ్లు ప్రపంచవ్యాప్తంగా దాటినట్టు తెలుస్తోంది. ఇక 17వ రోజు చూస్తే టికెట్ సేల్స్, అడ్వాన్స్ బుకింగ్స్ అద్భుతంగా ఉన్నాయి. ఈరోజు 10 కోట్ల రూపాయల వరకు వసూళ్లు వచ్చే అవకాశం ఉంది. దీంతో 720 కోట్ల మార్కు చేరుకునే అవకాశం ఉందంటున్నారు ఎనలిస్టులు. సౌత్, నార్త్ అంతా 25% ఆక్యుపెన్సీ కనిపిస్తోంది. వచ్చే వారం తెలుగులో మరో 4 చిత్రాలు సంక్రాంతి బరిలో వస్తున్నాయి. అప్పటి వరకు సలార్కి తిరుగులేదని కూడా తెలియజేస్తూ ఉన్నారు ఫ్యాన్స్.